వందల ఏళ్ల క్రితం నిర్మించిన వాటర్ సిస్టమ్స్ ఇప్పటికీ పనిచేస్తున్నాయి. అసలు ఏన్షియంట్ ఇండియన్ ఇంజనీరింగ్ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేది. ఒకప్పుడు మన కి టెక్నాలజీ తక్కువైనా నేచర్ గురించి నాలెడ్జ్ చాలా ఎక్కువ. స్టెప్ వెల్స్, చెరువులు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ ఇవన్నీ సైంటిఫిక్గా నిర్మించేవారు. నీటి ఒక్క బొట్టు కూడా వృధా కాకుండా సిస్టమ్స్ డిజైన్ చేసేవారు. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ పెరిగింది, కానీ వాటర్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగాయి. చాలా ఏన్షియంట్ వాటర్ సిస్టమ్స్ మాత్రం సెంచరీస్ తర్వాత కూడా పనిచేస్తున్నాయి. రాజస్థాన్ స్టెప్ వెల్స్, తెలంగాణ చెరువులు ఇవి ఇప్పటికీ ఇంజనీర్స్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే సస్టైనబిలిటీ కాన్సెప్ట్ని మన ఆన్సెస్టర్స్ అప్పుడే అర్థం చేసుకున్నారు. భవిష్యత్తులో వాటర్ స్కార్సిటీ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఏన్షియంట్ ఇండియన్ టెక్నిక్స్ని మళ్ళీ స్టడీ చేయాల్సిన అవసరం రావచ్చు. ఫ్యూచర్ టెక్నాలజీ ఎంత పెరిగినా నేచర్కి దగ్గరగా ఉన్న ఐడియాస్ ఎప్పటికీ వాల్యుబుల్గానే ఉంటాయి. ఏన్షియంట్ ఇండియన్ వాటర్ సిస్టమ్స్ కేవలం కన్స్ట్రక్షన్స్ మాత్రమే కాదు, ఫ్యూచర్ జనరేషన్కి లెసన్స్. అందుకే వాటి వాల్యూ ఇప్పటికీ తగ్గలేదు కాదంటారా? ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.